ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కానీ అందుట్లో పనిచేస్తున్న అంగన్వాడీలను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. కనీస వేతనాలు ఇవ్వాలని, పెన్షను, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా జూలై 10వ తారీఖున దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర బ్లాక్ డే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. మన రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగే ఆందోళనలో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2014 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి వేతనాలు పెంచలేదు. ఈ కాలంలో అనేక ఆందోళనల ఫలితంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు అన్ని హామీలు అమలు చేసామని చెప్పేసి హ్యాపీ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అంగన్వాడీలకి హ్యాపీ అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు వస్తున్న జీతాలు సరిపోవట్లేదు. కుటుంబాలు జరగడం చాలా కష్టంగా ఉంటా ఉంది. అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి పదే అనేక ఆందోళన జరిగిన ఫలితంగా మార్చిలో ఐసీడీఎస్ మంత్రివర్యులు అంగన్వాడీలకు తప్పకుండా వేతనాలు పెంచుతాము, ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడని చెప్పారు. ఈరోజు మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ వచ్చినా కూడా ఇంతవరకు అతిగతి లేని పరిస్థితి ఉంది. అందుకని వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు అంగన్వాడీలు ఫ్రీ స్కూల్ నడుపుతారు. ఈ మొదటి వారంలో లబ్ధిదారులకి ఫుడ్ అందించడానికి, ఎఫ్ఆర్ఎస్ చేయడానికి ఈరోజు చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ టైంలో కూడా కొత్తగా బిఎల్ఓ డ్యూటీలు మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అట్లనే ఈ పాటికే పోషణ ట్రాకర్ యాప్ ఉంది, బాల సంజీవని యాప్ ఉంది, మిల్క్ యాప్ ఉంది. ఈరోజు ఎఫ్ఆర్ఎస్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో ఇప్పుడు కొత్తగా హెల్త్ డిపార్ట్మెంట్ చేసే నవచేతన యాప్ను కూడా అంగన్వాడీలు చేత చేయించాలని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నారు. ఏమిటి ఒత్తిడి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మానసిక ఒత్తిడితోటి అంగన్వాడీలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం మారితే అంగన్వాడీలు కష్టాలు తీరుతాయి అని చెప్పేసి ఆశించారు. కానీ ఈరోజు అంగన్వాడీల పరిస్థితి పెన్నం మించి పొయ్యిలో పడే పరిస్థితి ఉంది. అట్లనే హెల్పర్ల ప్రమోషన్లు రాజకీయ జోక్యం ఉంటా ఉంది. గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి అడిగితే ఈరోజు గతంలో లేని విధంగా 5 సంవత్సరాలు కొత్తగా సీనియారిటీ పెట్టారు. హెల్పర్లకు 5 సంవత్సరాలు సీనియారిటీ పూర్తయితేనే ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు మినీ సెంటర్లు చాలా అనేక రకాల పోరాటాల ఫలితంగా ఈరోజు మినీ సెంటర్లు మెయిన్ అయినాయి. చాలా సంతోషం. కానీ ఇంకా పెండింగ్లో కొన్ని మినీ సెంటర్లు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలు అందరూ గ్రాట్యుటీ అర్హులే అని చెప్పేసి తీర్పిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలి అని చెప్పేసి అనేక పోరాటాల ఫలితంగా 2025 మార్చిలో గ్రాట్యుటీ అమలు చేస్తాము అని చెప్పేసి జీవో ఇచ్చారు. కానీ ఈ రోజుకి కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గ్రాట్యుటీ చట్టం అంటే చనిపోయిన వాళ్ళకి అమలు చేయాలి, మధ్యలో మానుకున్న వాళ్ళకి అమలు చేయాలి, అది కాదు. అందుకని కనీసం రిటైర్డ్ అయిన వాళ్ళకి అమలు చేస్తున్న సంతోషమే. కానీ చనిపోయిన వాళ్ళకి, మధ్యలో మానుకున్న వాళ్ళకి కూడా 5 సంవత్సరాల సర్వీస్ దాటిన వాళ్ళకి అమలు చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకని ఈరోజు రకరకాల సమస్యలతోటి అంగన్వాడీలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలిచి పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 10వ తారీఖున పెద్ద ఎత్తున అంగన్వాడీలు అందరూ ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. ఆందోళనలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను. సుబ్బరామ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, CIT అనుబంధం.